అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. బనగానపల్లి మండలంలో నేటి ప్రాధాన్యమైన సమాచారాలను వీక్షిస్తే, మండలంలోని సంకలాపురంలో ఎం రంగన్న అనే వ్యక్తికి రేషన్ కార్డు లేక పింఛన్ అందకపోవడంతో రాష్ట్ర R&B మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారు తమ సొంత నిధులతో రంగన్నకు గత 2 నెలలుగా నెలకు 3,000 రూపాయలు అందజేయడం జరుగుతోంది. కాగా ఈ సందర్భంగా బీసీ ఇందిరారెడ్డి గారు త్వరలో రంగన్నకు రేషన్ కార్డు వచ్చేలా చేసి ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్ వచ్చేలా చేయనున్నట్లు బీసీ ఇందిరారెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా బీసీ ఇందిరారెడ్డి గారు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. చెరువుపల్లి గ్రామంలో చాకలి పుల్లమ్మ కుమారుడు మతి స్థిమితము లేని సుబ్బరాయుడు పోషణార్థం స్వయంగా తమ సొంత నిధులతో నెలకు 3,000 రూపాయల పింఛన్ అందజేయడానికి ముందుకు రావడం, ఈ మేరకు ఈరోజు పింఛన్ను అందజేయడం జరిగింది. ఇదిలా ఉండగా బనగానపల్లి మండలంలోని ఇల్లూరు కొత్తపేట గ్రామంలో 3 గ్రామ సంఘాల యొక్క సమావేశాలు నిర్వహించినట్లు DRDA వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ అడ్డాకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు స్త్రీనిధి, ఉన్నతి, జెండర్ ఫండ్, జీవనోపాధులు, చంద్రన్న బీమా తదితర కార్యక్రమాలను గురించి వివరించడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా మండలంలో ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వర క్షేత్రం యాగంటి ఉమామహేశ్వరి దేవస్థానంలో మరుగుదొడ్ల నిర్వహణ లైసెన్సుకు సంబంధించి ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో సీల్డ్ టెండర్ మరియు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సంబంధిత బాధ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్.